Hi guys, I am Dr. Moka Praneeth, Senior Consultant Gastroenterologist in Medicover Hospital, High Tech City. Here I am about to talk about a disease called Achalasia cardia. Achalasia and ఈ రోగం తరచుగానే చూస్తూ ఉంటాం. ఇట్స్ రిలేటివ్లీ అన్కామన్ ఇన్ సొసైటీ, కానీ కొంచెం తరచుగానే ఇక్కడ చూస్తూ ఉంటాము. ఈ రోగస్తులు జనరల్గా యంగ్ పీపుల్ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఎల్డర్లీ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఏ ఏజ్లోనే రావచ్చు. ఈ డిసీజ్లో ఏమవుతుందంటే సాధారణంగా మనం ఫుడ్ పైప్లోని లాస్ట్ పార్ట్, ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనుకోండి, ఇది మనిషి నోరు తినే ఫుడ్ ఇలా ఫుడ్ పైప్ నుంచి, స్టమక్ నుంచి, చిన్న పేగుల నుంచి, ఆ కింద పెద్ద పేగుల నుంచి మోషన్ రూపంలో రావాలి. అందులో డైజెషన్ అనేది సాధారణంగా స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్లో అవుతుంది. ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది, న్యూట్రియంట్స్ అన్నీ, మిగతావన్నీ మోషన్ రూపంలో రావాలి. ఈ అకలేషియా కార్డియా అనే రోగస్తులకు ఏంటంటే ఈ ఫుడ్ పైప్ యొక్క చివరి భాగం స్టమక్ పైన ఈ జిఈ జంక్షన్, గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్లో ఉండే ఈ స్మూత్ మజిల్ ఏదైతే ఉందో అది బాగా వాచి ఉంటుంది, బాగా థిక్గా ఉంటుంది. థిక్గా ఉండడం వల్ల వాళ్ళు మింగుడు పడట్లేదు అని లక్షణంతో వస్తూ ఉంటారు. మాకు అన్నం తిన్నది వెళ్ళట్లేదు లోపలికి, వాటర్ తాగినా కూడా ఇబ్బందిగా ఉంది, ఒక్కొక్కసారి తిన్నది ముక్కులోంచి వచ్చేస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఇంకా డయాగ్నోసిస్ డిలే అయ్యే కొద్దీ మనుషులు వెయిట్ లాస్ కూడా అయిపోతారు, ఎందుకంటే తిన్నది సరిగా వెళ్ళదు కదా, వెయిట్ లాస్ అయిపోతారు, చెస్ట్ పెయిన్ అంటూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఈ డిసీజ్ పేరు అకలేషియా. దీనికి ఎటువంటి సాటిస్ఫాక్టరీ మెడిసిన్స్ అనేవి ఇప్పటిదాకా లేవు. ఆ మజిల్ టోన్ తగ్గించడానికి ఎటువంటి మెడిసిన్స్ లేవు, కానీ మంచి ప్రొసీజర్స్ ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మనం పూర్వం న్యూమాటిక్ డైలేషన్ ప్రొసీజర్ చేసాం, ఈ రోజుల్లో అది పెద్దగా చేయడం లేదు. సర్జరీ లాంటి అంతకంటే మంచి ప్రొసీజర్ ఒకటి వచ్చింది, దాని పేరు పుయం, పరోరల్ ఎండోస్కోపిక్ మయోటోమీ. అంటే బై మౌత్ ఎండోస్కోపీ ద్వారానే, వితౌట్ ఈవెన్ లాప్రోస్కోపీ, వితౌట్ ఎనీ ఓపెన్ సర్జరీ, మయోటోమీ అంటే ఈ వాచిన స్మూత్ మజిల్ను మనం కట్ చేస్తాం. ఇది ప్రొసీజర్ సాధారణంగా యావరేజ్గా 1 hour టైం పడుతుందండి ఈ ప్రొసీజర్ టైము. దీనికి కొంచెం దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ. అంటే ఏంటంటే నోట్లో నుంచి గొట్టమేస్తాము, ఈసోఫేగస్ మధ్యలో అంటే 13 cm అబౌవ్ దిస్ జీ జంక్షన్ అక్కడ కొంచెం చిన్న కట్ చేస్తాం, ఫుల్ కట్ చెయ్యం. మ్యూకోజా ఈసోఫేజియల్ వాల్లో కూడా 4 layers ఉంటాయి, మ్యూకోజా, సబ్మ్యూకోజా, స్మూత్ మజిల్ అండ్ అడ్వెంటీషియా అనే 4 layers ఉంటాయి. ఈ 4 layers మ్యూకోజాను మాత్రమే కట్ చేసి, సబ్మ్యూకోజా లోపల మనం లేని స్పేస్ని ఒకటి క్రియేట్ చేసి ఆ స్పేస్ లోపల స్కోప్ని తీసుకెళ్తాం, ఎండోస్కోప్ని తీసుకెళ్తాం. అంటే ఎండోస్కోప్ ఇక్కడ కొంచెం కట్ చేసి ఎండోస్కోప్ని ఈ స్పేస్ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ స్మూత్ మజిల్ కట్ చేస్తాం. సో ఇది మయోటోమీ అంటే పరోరల్ ఎండోస్కోపిక్ మయోటోమీ. అలా చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ వాచి ఉన్నటువంటి మజిల్ ఆ టోన్ తగ్గిపోతుంది, అప్పుడు తెరుచుకుంటుంది జీఈ జంక్షన్ అనేది, అప్పుడు తిన్న ఫుడ్ శుభ్రంగా కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ పొయం అనే ప్రొసీజర్కి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి. చేస్తూ ఉంటాం రెగ్యులర్గా, పేషెంట్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ సాటిస్ఫాక్టరీ treatment which gives good long-term results for this disease called Achalasia cardia.